హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గవర్నమెంట్ జాబ్ ఛానల్. మనకి రీసెంట్గానే ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి 10,000 జాబ్స్కి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అండ్ మనకి 20,000 జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇందులో మనకి హాస్టల్ వార్డెన్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించి వివరాలు చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు అనమాట ఇవి ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, టోటల్గా మనకి 1480 వేకెన్సీ ఉన్నాయన్నమాట. టోటల్గా ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి వేకెన్సీ ఏంటంటే 1480. మనకి పాత నోటిఫికేషన్లో మేల్ సంబంధించినటువంటి హాస్టల్ వార్డెన్ 335 అండ్ ఫీమేల్ సంబంధించి హాస్టల్ వార్డెన్ 334 వేకెన్సీ వచ్చాయి అనమాట. సో ఈ రెండు కలిపితే మనకి ఎంత అవుతుంది, అండ్ 669 669 వేకెన్సీస్కి మనకి పాత నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో కాబట్టి ఈ వేకెన్సీ నుంచి తీసేస్తే మిగిలిన వేకెన్సీ మనకి ఖాళీగా ఉన్న వేకెన్సీ అనమాట. తీసేద్దాం, మనం ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం. సో 1480 నుంచి 669 వేకెన్సీ తీసేస్తే మనకి 811 వేకెన్సీ అనేవి ఉంటాయి అనమాట. టోటల్గా మనకి 811 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి హాస్టల్ వార్డెన్ సంబంధించి. ఇవి మనకి 2 నోటిఫికేషన్ల వారీగా మనకి ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో మనకి హాస్టల్ వార్డెన్ సంబంధించి అయితే వేకెన్సీ వస్తుంది, బట్ ఎన్ని వేకెన్సీ వస్తుంది అనేది మాత్రం మనం చెప్పలేము. సో కాబట్టి మనకి ఖాళీ అయితే 811 ఉన్నాయి ఈఎంఆర్ఎస్ సంబంధించి. అది ఫీమేల్ మేల్ కలిపి 811 వేకెన్సీ అయితే ఉన్నాయి ఇవి. సో ఇదనమాట మనకి ల్యాబ్ అటెండెంట్ సంబంధించి టోటల్గా మనకి 740 వేకెన్సీ అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి పాత నోటిఫికేషన్లో 373 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో కాబట్టి 740లో నుంచి 373 తీసేశారనుకోండి, మిగతాయి మనకి వేకెన్సీ ఖాళీగా ఉన్నట్టు అనమాట. ఆ వేకెన్సీ ఏంటంటే 367 వేకెన్సీ అనేది ఖాళీగా ఉన్నాయి అనమాట. సో ఇది మనకి ల్యాబ్ అటెండెంట్ సంబంధించి 367 వేకెన్సీ అని ఉన్నాయి. ఈ వేకెన్సీ 2 నోటిఫికేషన్లో ఫిలప్ చేస్తారనమాట. 24లో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, 25లో ఒకటి ఇస్తారు, 24లో కొన్ని అండ్ 25లో కొన్ని ల్యాబ్ అటెండెంట్ సంబంధించి వేకెన్సీ ఇచ్చేసి ఫిలప్ చేస్తారనమాట. సో ఎన్ని ఇస్తారనేది మనం చెప్పలేము. మళ్ళీ చెప్తున్నాను, మీకు 100 ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు, లేదా 300 సంబంధించి కూడా ఇవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్లో 60 సంబంధించి వేకెన్సీనే ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. బట్ ఒకటి ఏంటంటే 2 నోటిఫికేషన్లో ఈ 367 వేకెన్సీ అనేది ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదనమాట మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి వేకెన్సీ అనమాట. అండ్ ఇక్కడ చూడండి 1480 అనమాట. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, 1480 వేకెన్సీ ఉన్నాయి. మనకి లాస్ట్ నోటిఫికేషన్లో ఎన్ని వచ్చాయి, 759 వేకెన్సీ అనేది రావడం జరిగింది. 759 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు లాస్ట్ నోటిఫికేషన్లో. సో 1480లో 759 తీసేస్తే ఎన్ని వేకెన్సీ ఉన్నాయో అవి ఖాళీలు అనమాట. 721 వేకెన్సీ అనేవి ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి 721 వేకెన్సీ మనకి ఖాళీగా ఉండడం జరిగింది ఈఎంఆర్ఎస్లో. ఇవి కూడా మనకి 2 నోటిఫికేషన్లో ఫిలప్ చేస్తారు. 24లో ఒకటి, 25లో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం నోటిఫికేషన్ అయిపోయిన తర్వాతనే వస్తాయి, బట్ కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే మనకి పార్లమెంట్లోనే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఈ నోటిఫికేషన్లన్నీ కంపల్సరీ వస్తాయి. అండ్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వకండి, మీరు వేరే జాబ్స్ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నాకు తెలిసి 4-5 మంత్స్ టైం పడుతుంది ఈ నోటిఫికేషన్ రావడానికి. నోటిఫికేషన్ వచ్చినాక కూడా 3 మంత్స్ టైం అనేది పడుతుంది. సో కాబట్టి 8 మంత్స్ అంతవరకు కూడా వెయిట్ చేయడం కంటే మీరు వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అదే సిలబస్ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో పడుతూనే ఉంటాయి, వాటికి అప్లై చేయండి. ఎగ్జామ్స్ అనేవి రాస్తూనే ఉండండి. ముఖ్యంగా ఎస్ఎస్సి కానివ్వండి అండ్ మనకి బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సిలబస్ సేమ్ ఉంటుందన్నమాట. నాకు తెలిసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కానివ్వండి, మనకి ఈ ల్యాబ్ అటెండెంట్ కానివ్వండి, ల్యాబ్ అటెండెంట్ మనకి కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. హాస్టల్ వార్డెన్లో ఒక 2 సబ్జెక్ట్సే డిఫరెంట్ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్, పోక్సో. మిగతా అన్నీ కూడా మనకి దాదాపు ఎస్ఎస్సిలో వస్తాయి అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మిగతా సబ్జెక్టులన్నీ ఉంటాయి. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేరే జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సిలబస్ రిలేటెడ్ పోస్టులు పడితే వాటి కూడా ప్రిపేర్ అయితే బెస్ట్ అనమాట, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు. సో ఇదండి మనకి ఈఎంఆర్ఎస్ సంబంధించినటువంటి ఖాళీ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.